గయానా వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం సంచలన విజయం సాధించింది. టోర్నీలోకి వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ కబర్లో దిగిన కివీస్ టీంను ఏకంగా 84 పరుగుల తేడాతో ఓడించారు. వరల్డ్ కప్లో న్యూజిలాండ్ టీం తమ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. అండ్ ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఇలా ఓడిపోతారని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసుండరు. ఎస్పెషల్లీ ఆ విన్నింగ్ మార్జిన్ చూడండి, 84 రన్స్ డిఫరెన్స్. కివీస్ టీం ప్రీవియస్కి ఇప్పుడు కూడా రన్స్ పరంగా వరల్డ్ కప్స్లో ఎంత పెద్ద లాస్ను చవి చూడలేదు. బట్ ది ఫస్ట్ టైం న్యూజిలాండ్ టీం T20 వరల్డ్ కప్లో ది బిగ్గెస్ట్ లాస్ను మూటగట్టుకున్నారు. అదర్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టీంకు చూసుకుంటే వాళ్ళకి వరల్డ్ కప్లో రెండో మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్లో ఉగాండా టీం ఓడించారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం బలమైన న్యూజిలాండ్ టీం ఓడించి అందరికీ షాక్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళ బౌలర్స్ అయితే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ అవుట్ ప్లే చేశారు. అసలు ఆడేది న్యూజిలాండ్ టీమేనా అని డౌట్ వచ్చేలా పేపచ్చమైన బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం మొదట బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేశారు. కానీ చేజింగ్లో న్యూజిలాండ్ టీం 75 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. దీంతో వాళ్ళు T20 వరల్డ్ కప్స్లో తమ సెకండ్ లోయెస్ట్ టోటల్ను నమోదు చేశారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫుల్ మెంబర్ టీంకు 5th లోయెస్ట్ టోటల్ ఇదే. ఇక ముందు చెప్పుకున్నట్టు న్యూజిలాండ్ టీంకి ఇది T20 వరల్డ్ కప్స్లో బిగ్గెస్ట్ లాస్. అదర్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టీం చూసుకుంటే ఒక ఫుల్ మెంబర్ టీం మీద వాళ్ళకి ఇదే బిగ్గెస్ట్ విక్టరీ. ప్రీవియస్గా ఎప్పుడు కూడా ఒక పెద్ద టీంను ఎంత బిగ్ మార్జిన్తో ఓడించలేదు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ టీం న్యూజిలాండ్ టీం ఓడించగలిగింది. విక్టరీ అయితే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఒక హిస్టారిక్ మూమెంట్. మెయిన్లీ ఇప్పుడు ఈ విజయం తర్వాత వాళ్ళు సూపర్ ఎయిట్కి వెళ్లేందుకు తమ అవకాశాలను చాలా పెంచుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇంకొక మ్యాచ్లో గెలిచారంటే చాలు నేరుగా సూపర్ ఎయిట్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ న్యూజిలాండ్ టీం పరిస్థితి ఇప్పుడు చాలా డిఫికల్ట్గా మారిపోయింది. వాళ్ళు సూపర్ ఎయిట్ స్టేజ్కి వెళ్ళాలంటే మిగతా 3 మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. అలా కాకుండా 2 మ్యాచ్లో గెలిచి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ మ్యాచ్లో లాస్ వల్ల వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా కిందకి పడిపోయింది. స్ట్రైట్గా 3 విజయాలు సాధిస్తే తప్ప ఇప్పుడు న్యూజిలాండ్ టీంకు సూపర్ ఎయిట్కి వెళ్ళే అవకాశాలు కనిపించట్లేదు. ఎనివే మ్యాచ్లో చూసుకుంటే బిగ్గెస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే న్యూజిలాండ్ టీం యొక్క ఫీల్డింగ్. వాళ్ళైతే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ బౌలర్స్ చాలా ఛాన్సెస్ క్రియేట్ చేశారు. బట్ న్యూజిలాండ్ ఫీల్డర్స్ క్యాచ్లు డ్రాప్ చేశారు, రన్అట్లు మిస్ చేశారు. అలాగే వాళ్ళకి అదృష్టం కూడా కలిసి రాలేదు. ఒక బాల్ స్టంప్కి తగిలినప్పటికీ బేల్స్ కింద పడలేదు. బట్ ఎనివే ఒకటి పక్కన పెడితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం ఫీల్డింగ్ నిజంగా పాకిస్తాన్ వాళ్ళని గుర్తు చేసింది. అసలు నిజంగా ఎంత ఈజీ ఛాన్సెస్ మిస్ చేశారంటే గల్లీ క్రికెట్లో కూడా ఇలాంటి చూడరా బాబు అనుకునేలా ఫీల్డింగ్ చేశారు. ఈ మ్యాచ్లో అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం గెలవడానికి న్యూజిలాండ్ టీం ఓడిపోవడానికి వాళ్ళ ఫీల్డింగే మెయిన్ రీజన్. ఎస్పెషల్ ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్స్ 3 మ్యాచ్లో ఏకంగా ఫస్ట్ వికెట్కు 103 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. బట్ ఈ పార్ట్నర్షిప్ ఎప్పుడో స్టార్టింగ్లోనే ఎండ్ అయిపోయి ఉండాల్సిందే. ఎందుకంటే ఇనీషియల్గా ఇబ్రహీం జద్రాన్ ఒక క్యాచ్ ఇచ్చాడు, దాన్ని డ్రాప్ చేశారు. అండ్ కుర్బాస్ చూసుకుంటే ఒక రన్అట్ అవ్వాలి, అది మిస్ చేశారు. మెయిన్లీ వాళ్ళ కీపర్ డివాన్ కాన్వే ఈ మ్యాచ్లో చాలా మిస్టేక్స్ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్స్ అయితే చాలా వరకు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు. అండ్ ఆల్సో ఛాన్సెస్ కూడా క్రియేట్ అయ్యాయి. బట్ వాటి న్యూజిలాండ్ ఫీల్డర్స్ గ్రాప్ చేసుకోలేకపోయారు. దీంతో గుర్బాజ్ మరియు జద్రాన్ క్రీజ్లో సెట్ అయిన తర్వాత బేవచ్చంగా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్ గుర్బాజ్ అయితే వరుసగా ఈ వరల్డ్ కప్లో 250 కొట్టాడు. అతనైతే ఈ మ్యాచ్లో మొత్తం 56 బంతులు 80 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్ విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు. ఇన్ఫాక్ట్ అతని ఇన్నింగ్స్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ టీం ఈ మ్యాచ్లో చిత్తుగా ఓడిపోయేది. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయిన తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ను కూడా అందుకోలేకపోయారు. గుర్బాజ్తో పాటు ఇబ్రహీం జద్రాన్ 41 బంతులు 44 పరుగులు చేశాడు. నెంబర్ 3లో వచ్చిన అజ్మతుల్లా మర్జా 13 బంతులు 22 పరుగులు చేశాడు. వీళ్ళు ముగ్గురు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా బలంగా కనిపించింది. ఈజీగా 170+ కొడతారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే అవుట్ అయిపోయారో ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ టీంకి మంచి ఫినిషింగ్ టచ్ రాలేదు. దీంతో 170+ కొడతారనుకున్న టీం 159 రన్స్ దగ్గర ఆగిపోయింది. ఫస్ట్ 12 ఓవర్స్లో న్యూజిలాండ్ ఫీల్డర్స్ మరియు బౌలర్స్ కొంతవరకు మిస్టేక్స్ చేసినా ఆ తర్వాత చాలా మంచి కంబ్యాక్ చేశారు. 10th ఓవర్స్లో వికెట్స్ తీయడంతో పాటు ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. బట్ అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ టీం బోర్డు మీద చాలా వరకు మంచి కాంపిటేటివ్ టోటల్ పెట్టేశారు. న్యూజిలాండ్ బౌలర్స్లో బోల్ట్ 2 వికెట్లు తీస్తే మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ లాకీ ఫెర్గ్యూసన్ కూడా పొదుపుగానే బౌలింగ్ చేసి 1 వికెట్ తీశాడు. ఈవెన్ శాంట్నర్ కూడా వికెట్ తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశాడు. న్యూజిలాండ్ 4 మెయిన్ బౌలర్స్ కూడా మంచిగానే బౌలింగ్ పడింది. బట్ వాళ్ళ ఫీల్డింగ్ అయితే పెద్ద కన్నం పెట్టింది. అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏంటంటే న్యూజిలాండ్ టీం యొక్క చేజింగ్. అసలు ఎక్కడ కూడా వాళ్ళని టార్గెట్ని చేసేలా కనిపించలేదు. మెయిన్ ఆఫ్ఘనిస్తాన్ పవర్ ప్లే బౌలర్ ఫజల్ హక్ ఫరూకీ నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. అసలు న్యూజిలాండ్ టీం యొక్క టాప్ ఆర్డర్ను షేక్ చేసి పాడేశాడు. అతనైతే ఫస్ట్ బాల్కి ఒక అదిరిపోయి ఇన్ స్వింగర్తో ఫినాలేను క్లీన్ బౌల్ చేశాడు. అలాగే తర్వాత డివాన్ కాన్వేను ఒక స్లోవర్ బాల్తో కొట్టించాడు. అండ్ దెన్ డారెల్ మిచెల్ చూసుకున్న ఫరూకీ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. న్యూజిలాండ్ టీం అయితే పవర్ ప్లేలో 3 వికెట్స్ కోల్పోయి కేవలం 33 పరుగులు మాత్రమే చేయగలిగింది. బట్ స్టిల్ కేన్ మామ మరియు గ్లెన్ ఫిలిప్స్ క్రీజ్లో ఉన్నారు కాబట్టి న్యూజిలాండ్ టీంకి చాలా హోప్స్ ఉన్నాయి. కానీ ఆ హోప్స్ను రషీద్ ఖాన్ ఆవిరి చేశాడు. నిజంగా మిడిల్ ఓవర్స్లో న్యూజిలాండ్ టీం యొక్క పతనాన్ని శాసించాడు. రషీద్ ఖాన్ అయితే పవర్ ప్లే ఎండ్ అవగానే ఫస్ట్ బాల్కి కేన్ విలియమ్సన్ వికెట్ తీశాడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ క్యూ కట్టేశారు. ఒక ఎండ్లో ఫిలిప్స్ నిలబడి 18 పరుగులు చేసినప్పటికీ అదర్ ఎండ్లో బ్యాట్స్మెన్ మాత్రం వెళ్ళిపోతూనే ఉన్నారు. అసలు ఎవరు కూడా కనీసం 3 ఓవర్ల పాటు కూడా క్రీజ్లో నిలబడలేకపోయారు.
సో ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం యొక్క బ్యాటింగ్ ఎంత ప్యాథటిక్గా ఉందంటే ఏకంగా 9 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోర్కి పరిమితం అయ్యారు. ఇన్ఫాక్ట్ చివరిలో మ్యాట్ హెన్రీ 12 పరుగులు చేశాడు, కానీ లేకపోతే న్యూజిలాండ్ టీం 70 పరుగుల్లోపు ఆల్అౌట్ అయిపోయి ఉండేది. సో నిజంగా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ అయితే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ యొక్క బెండ్ తీశారు. 10 పరుగుకి 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీస్తే రషీద్ ఖాన్ కూడా సేమ్ టు సేమ్, అతను కూడా 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో T20 వరల్డ్ కప్ లో ఫర్ ది థర్డ్ టైం ఇలాంటి రికార్డ్ నమోదైంది. ఒకే టీం తరపున 2 బౌలర్స్ 4 వికెట్ ఆల్స్ తీయడం ఇది థర్డ్ టైం మాత్రమే. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 3 టైమ్స్లో 2 సార్లు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్సే ఉన్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ అయితే నిజంగా అందరినీ స్టన్ చేశారు. అసలు న్యూజిలాండ్ లాంటి ఒక మంచి ఆల్రౌండ్ టీం నేను తల ఓడించడం అంటే మామూలు విషయం కాదు. మెయిన్లీ మ్యాచ్ న్యూజిలాండ్ టీం చాలా లైట్గా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు ఫీల్డింగ్లోనే కాదు బ్యాటింగ్లో కూడా చాలా అలసత్వం ప్రదర్శించారు. ఎక్కడ కూడా సీరియస్నెస్ కనిపించలేదు. మనం ఎలాడిన ఎండ్ ఆఫ్ ది డే మ్యాచ్ మందే అన్నట్టు ధీమాగా కనిపించారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ టీం న్యూజిలాండ్ అంచనాలను తల క్రిందులు చేసింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కివీస్ని పాతాళానికి తొక్కేస్తూ ఒక అతిపెద్ద విక్టరీ కొట్టారు. సో ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ టీం ఇదే ఫామ్తో వెళ్తే ఖచ్చితంగా సూపర్ 8లో ప్లేస్ సంపాదిస్తారు. అయితే చూడాలి మరి పెద్ద పరాజయం నుంచి న్యూజిలాండ్ టీం ఎలా కంబ్యాక్ చేస్తుంది అనేది.